హాయ్ అండి, నమస్తే. కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రిస్పీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే బియ్యం పిండితో చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఏదైనా కప్పు కొలతతో 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు వాము వేసుకోండి. ఒక 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వాటర్ని ఈ విధంగా మరిగించుకోండి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ పిండి అంతా వాటర్లో కలిసేటట్టు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఏదైనా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ని చల్లుకుంటూ పిండిని బాగా కలిపేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మరి గట్టిగా కాకుండా మరి పలుచగా కాకుండా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఒకసారి క్రాక్స్ ఏమీ లేకుండా ఈ విధంగా బాగా ఒక ముద్దలాగా చేసుకొని పొడి పిండిని వేసుకుంటూ ఇలా చపాతీలాగా రోల్ చేసుకోండి. ఇలా అటు ఇటు తిప్పుతూ పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలాగా మరీ సన్నగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్టు ఇలా రోల్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా అక్కడక్కడ ఇలా చపాతీ మొత్తం హోల్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం హోల్స్ చేసేసుకున్నాక నైఫ్ తీసుకొని ఇలా ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో చిప్స్ని రెడీ చేసుకోండి. ఇలా మనకు నచ్చిన షేప్లో చిప్స్ని స్క్వేర్గా, ట్రయాంగిల్గా లేదా రెక్టాంగిల్ షేప్లో చిప్స్ని రెడీ చేసేసుకోండి. ఈ చిప్స్ని నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఇలా మొత్తం పిండిని ఈ విధంగా చిప్స్ లాగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న చిప్స్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా చిప్స్ని వేసేసుకొని మరి ఎక్కువగా కాకుండా వేసుకొని అటు ఇటు తిప్పుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి కలర్ ఏమీ చేంజ్ కావండి. ఆయిల్లో బుడగలన్నీ తగ్గాక ఈ విధంగా క్రిస్పీగా అయ్యాయంటే నూనెల నుంచి తీసేసుకుంటే సరిపోతుందండి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి అలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదా కొద్దిగా చాట్ మసాలా లేదా కొంచెం కారం చల్లుకొని తింటే ఈ క్రిస్పీగా టేస్టీగా ఉండే చిప్స్ రెడీ అయినట్లేనండి. ఈ విధంగా రైస్ ఫ్లోర్తో కూడా చిప్స్ని రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.